ఏంటి మర్యాదగా పిలిస్తే రావా? హరిని మాత్రమే కాదు, నీ లవర్ శాలిని చావుకు కూడా నువ్వే కారణమని నాకు తెలుసు. రా. చేతి ఏంటి బెదిరిస్తున్నట్టు మాట్లాడుతున్నావు? వద్దు కృష్ణ, వద్దు. వీడు నార్మల్ కండిషన్ లో లేడు, ఏదో మెంటల్ ప్రాబ్లం ఉంది. కృష్ణ వద్దు, ఆగు ఆగు. చావు నా చేతుడు. వీడిని మనం అరెస్ట్ చేయలేము, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. వాడి కండిషన్ నార్మల్కి వస్తే గానీ మనం వాడిని అరెస్ట్ చేయలేం. అండర్స్టాండ్? అర్థమైంది సార్. హలో ఇన్స్పెక్టర్. డాక్టర్, జై సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు. హిజ్ మైండ్ ఈజ్ నాట్ ఇన్ హిస్ కంట్రోల్. అందువల్లే అలా చీప్ గా బిహేవ్ చేశారు. వెరీ సారీ, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. ఎస్ డాక్టర్, ఐ అండర్స్టాండ్. ప్లీజ్ క్యారీ ఆన్. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్. హలో డాక్టర్. చెప్పండి సార్. జైకి ఎనీ ఇంప్రూవ్మెంట్? నో సార్, నో ఇంప్రూవ్మెంట్. హీ నీడ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ హిజ్ మెంటల్ ఇల్నెస్. కాబట్టి జేని కేఎంసీకి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. డాక్టర్, మీరు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. ఇంకా 2 రోజుల్లో జైకి రావాల్సిన వారసత్వపాస్తి లీగల్ రిజిస్ట్రేషన్ ఉంది. మీకు తెలుసు, 3 తరాలుగా ఈ రిజిస్ట్రేషన్ వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడు వీలునామా ప్రకారం ఇదే ఫైనల్ డేట్. ఈ డేట్లో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయినా పోస్ట్ పోన్ అయినా జైకి దక్కాల్సిన ఆస్తి మొత్తం తనకు దక్కకుండా పోతుంది. సో రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు 2 రోజులు జై మీ హాస్పిటల్లో ఉంటే మంచిది మేడం. జై ఫ్యూచర్ కోసం మీరు హెల్ప్ చేయాలి. షూర్ సార్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, చాలా ఇంపార్టెంట్, రిజిస్ట్రేషన్ అయ్యేంత వరకు జైకి మెంటల్ ప్రాబ్లం ఉన్నట్టు బయట ఎవరికీ తెలియకూడదు. డెఫినెట్లీ సార్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే సార్. కమేన్. రమ్మంటే లోపలికి రండి చెప్తున్నానుగా.